కాకినాడ బీచ్‌లో చిన్న చేప పిల్ల దొరికింది మా వారికి. దీన్ని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందాం అని గోల చేశారు. బట్ బతుకుతుందా లేదా అనేది డౌట్. సో, వదిలేసామనమాట మేము. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి మేము జర్నీ చేస్తున్నామండి. ఎక్కడికి అంటే కాకినాడకి వెళ్తున్నాము. మేము, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా. బట్ ఎంజాయ్ చేయడానికి అండ్ ఒక వెకేషన్ లాగా అయితే కాదు. మ్యారేజ్‌కి వెళ్తున్నాము. మా వారి ఆఫీస్ తరపున మాకక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో, అక్కడికని బయలుదేరాము. అండ్ అలాగే వాళ్ళు ఫ్యామిలీతో రమ్మన్నారు కాబట్టి, ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా! అనేసి కొంచెం ఫ్యామిలీతో టైమ్స్ కూడా స్పెండ్ చేయడానికైతే బయలుదేరాం. మా పాప అయితే వీడియో తీస్తున్నానని వెనక్కి వెనక్కెళ్ళిపోతుంది. తను అస్సలు వీడియోలోకి రాదండి. చాలా బతిమలాడాలి. బతిమలాడడం కూడా నేను అడగను. జస్ట్ అలా ఒక చిన్న బిట్ లాగైతే తీస్తాను. నాకు కూడా కొన్ని మెమరీస్ ఉండటానికి. అలా మా జర్నీ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. ఎయిర్‌పోర్ట్ దగ్గర రోడ్డు మాత్రం ఎంత బాగా రెడీ చేస్తారో, మిగతా రోడ్లు కూడా అలా ఎందుకు చేయరు అనేది నా డౌట్. బట్ ఇంకేమి చేయలేము. అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. అండ్ మేమైతే హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ చేసాము. మంచిగా పాటలు వింటూ అండ్ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ. నాకిట్లా ఫ్లైఓవర్ మీద నుంచి పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బాగా కనిపిస్తుంది గ్రీనరీగా. సో, అది చూడడం అయితే నాకు బాగా ఇష్టం. మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో తీశాను. అండ్ మేమైతే కాకినాడ వెళ్తున్నాం కాబట్టి దారిలో చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేస్తూ వాటిని చూస్తూ అప్పటికి మేము వెళ్ళేటప్పటికి వరి ఇంకా కొయ్యలేదు. చాలా బావుంది కూడా. అండ్ అలా మా జర్నీ అయితే సాగుతూ ఉంది. మేము వెళ్ళేటప్పటికి కొంచెం లేటే అయిపోయింది. మేము అనుకున్న టైంకే బయలుదేరాం. బట్ లేట్ అయిపోయిందనమాట. అండ్ ఇదైతే రాజమండ్రి బ్రిడ్జు. మేము రాజమండ్రి బ్రిడ్జ్ అంటే ఇంకా వేరేది ఉంటుంది అని చూస్తూ ఉన్నాం. పండు ఇదేంటి రాజమండ్రి బ్రిడ్జ్ ఇదంటున్నావు అనంటే, అదిగో దూరాన కనిపిస్తుంది చూడు అది రాజమండ్రి అసలు బ్రిడ్జ్. ఇది బయట నుంచి వెళ్ళిపోతాం మనం ఊరు బయట నుంచి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే ఊరు లోపల నుంచి వెళ్ళాల్సొస్తుంది. ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనన్నారు. సో, అలాగా మేమైతే డిసప్పాయింట్ అయ్యాము. ఆ బ్రిడ్జ్ చూడలేదు అని. మేమెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందని చెప్పాను కదండీ! ఇంకా రెడీ అయ్యి మేమైతే మ్యారేజ్‌కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేసి మంచిగా వాళ్ళతో పలకరించి అండ్ కొన్ని ఫోటోస్ దిగి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకి విషెస్ చెప్పేసి మేమింకా భోజనం చేసి రిటర్న్ అయితే అయిపోయాం. అండ్ బయటకొచ్చిన తర్వాత పిల్లలు కొంచెం బాగా ఆడుకుంటున్నారు. లోపల ఏసి బయటైతే ఫుల్ ఉక్కపోతగా ఉంది. వీళ్ళు కార్ తీసుకొనొచ్చేటప్పటికి బయట పిల్లలతో ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇంక రూమ్‌కొచ్చేసి డ్రెసెస్ చేంజ్ చేసుకొనైతే నిద్రపోయాం. ఎర్లీ మార్నింగ్ అండి ఇది. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము కాకినాడ బీచ్‌కి వెళ్దామనేసి ఎర్లీ మార్నింగ్ 4:30-5కి స్టార్ట్ అయిపోయి మంచిగా సూర్యోదయం అయితే చూద్దామని అనుకున్నాం. బట్ అనుకున్నట్లుగా ఏది జరగదు కదా! అట్లా మేము 4:30కి బయలుదేరాలి అనుకున్న వాళ్ళం 5:30కి బయలుదేరాము. అండ్ మేము ఉంటున్న రూమ్ నుంచి బీచ్‌కెళ్ళటానికి ఒక 20-25 అయితే చూపిస్తుందండి టైము మ్యాప్‌లో. అలా మేము మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి గూగుల్ అమ్మ ఎప్పుడు కరెక్ట్‌వే చూపించదు కదా! అలా రూట్ అయితే తప్పిపోయి మళ్ళీ చూసుకుంటూ, వెతుక్కుంటూ ఆళ్ళని వీళ్ళని అడుగుతూ బీచ్ దారి ఇదేనా అనుకుంటూ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా హ్యాపీగా వచ్చేసామండి. దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది. అండ్ టెంపుల్‌కైతే వెళ్ళలేదు. ఇంకా మేమైతే బీచ్ దగ్గరలోకొచ్చేసాము. ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ ఉంది. పైనుంచి ఎక్కేసి కింద నుంచి దిగుతూ ఉంటే బీచ్ అయితే సూపర్‌గా కనిపిస్తుంది. సముద్రం అల్లంత దూరాన వరకు కనిపిస్తూనే ఉందండి. ఎంత బాగా ఎంజాయ్ చేశామో. అండ్ అక్కడికి వెళ్ళే కంటే దారిలో చూస్తూ వెళ్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది? అండ్ ఈ వీడియో మీకెక్కడైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ సన్‌సెట్ అయితే సన్‌సెట్ కాదు. సన్‌రైజ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే కొంచెం సేపు బీచ్‌లో ఎంజాయ్ చేద్దాము అనేసి అలా అలా ఆడుకుంటూ ఉన్నాము. అండ్ ఎన్ని బాధలున్నా, ఎంత కష్టాలున్నా వన్స్ బీచ్‌ని కానీ, నేచర్‌ని గాని చూస్తే అన్నీ మర్చిపోతాం కదా! అప్పటి వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్న మేము కొంచెం తగ్గి రికవర్ అయ్యాము. అప్పుడు ఈ బీచ్‌కెళ్ళేటప్పటికి మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సంతోషంగా ఉన్న 2 డేస్ మంచిగా ఎంజాయ్ చేశాము. పెళ్ళికని ఒకరోజు ఎళ్ళాం. బట్ అంత దూరం వెళ్తున్నాం కదా! యానాం దగ్గరకి కూడా వెళ్దాము. చూసి వద్దాం బీచ్‌లు అయి బావుంటాయి అక్కడికి అనైతే మా ప్లాన్ అండి. 2 రోజులు ప్లాన్ చేసుకున్నాము. అండ్ అంత దూరం వెళ్లి మంచిగా ఫోటోస్, వీడియోస్ తీసుకోపోతే ఎలాగా ఫ్యామిలీతో, అలాగా మేము మంచిగా ఫ్యామిలీ వీడియోస్, ఫ్యామిలీ ఫోటోస్ అయితే తీసుకున్నాం. మేము 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామని చెప్పాం కదండీ! వాళ్ళైతే పక్కన ఆడుకుంటూ ఉన్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా హ్యాపీగా బీచ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం.
పాపనైతే బీచ్‌లోకి కంప్లీట్‌గా దిగకుండా ఆపగలిగాను కానీ, మా వాడినైతే ఆపలేకపోయాను. వాడు బీచ్‌ని చూస్తే అస్సలు రెచ్చిపోతాడు. ఇంకలా సరదాగా మంచిగా ఎంజాయ్ చేశాము. నేను, పాప అయితే జస్ట్ కాళ్ళ వరకు తడుపుకుంటూ ఎంజాయ్ చేశాము. అండ్ మా వాడైతే చూసారా ఇదిగో ఇట్లా బీచ్‌లో కూర్చుండిపోయి, పడుకుండిపోయి ఇష్టం వచ్చినట్లు ఆడేశాడు. ఈ బుడ్డోడు, మా వాడు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పాప, నేను. అండ్ బయట ఉండి అలా అలా చూస్తూ ఇసుక మనం బీచ్‌కెళ్ళినప్పుడు పేర్లు రాసుకుంటాం కదండీ! అది మ్యాండేటరీ అనిపిస్తుంది నాకు. ఇంకా పాప అయితే అట్లా పేరులు రాస్తూ, నా పేరు దగ్గర వరకు వాటర్ రావట్లేదమ్మా అని చెప్తూ ఇట్లాగా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అండ్ మా వారికైతే ఈ చేప పిల్ల దొరికిందటండి. తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇట్లాంటి చేపలైతే బోలెడు దొరికాయి. తీసుకొచ్చేసుకుంటే బావుండు అనిపిచ్చింది కూడా ఒకానొక టైంలో. బట్ తీసుకొచ్చుకొని మనం ఏం చేసుకుంటాం? మన దగ్గరకొస్తే బతకవు కదా! అలా ఇక మాకు టైం అయిపోయింది. వేరే చోటుకి వెళ్ళాలి, రెడీ అవ్వాలి అనేసి ఇంక బయలుదేరుతున్నాం. మా వాడు ఫుల్ ఇసుక అయిపోయాడని వాళ్ళ డ్యాడీ తడుపుతున్నాడనమాట. అలాగే ఇసుకంతా పోగొట్టారో లేదో మళ్ళీ బీచ్‌లోకి దిగేశాడు. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.